ఎన్నో తెలిసిన వారిని చూస్తాం, ఏమీ తెలియని వారిని చూస్తాం. తెలిసిన వారు విర్రవీగక తలదించుకునే ఉంటారు, తెలియని వారు తలలెగరవేయరు. ఇక మూడో తెగవారున్నారు, వీరు మూర్ఖులు. అన్నీ తమకు తెలుసునని, తామెరగనిది ఏదీ లేదని వీరి విశ్వాసం. బాధ లేదు, తమకన్నీ తెలుసునని వారు అనుకున్నందువల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు. అయితే వాడు అనుకొని ఊరకుంటాడా? లోకం మీదకి బయలుదేరతాడు, ఉపదేశాలు ప్రారంభిస్తాడు. తాను చెప్పిందే వేదం, తాను పలికిందే శాస్త్రం, తలలోపమంటాడు. కాదని తెలుస్తుంటే ఎట్లా ఊపుతాం, కాదంటాం. అదిగో అక్కడే వచ్చి పడింది చిక్కు. తాను చెప్పింది కాదనటం వాదుకు రావటమునా ఒంటికి కారం పూసినట్టు అవుతుంది. నిప్పు తొక్కిన కోతిలా గెంతుతాడు. గెంతూరుకోడు, అక్కసుతో నిన్నేదో చెయ్యాలనుకుంటాడు. ఏం చేస్తాడు? నేను తిరిగి ఏమీ చెయ్యలేనా అనకో, ఏమైనా చెయ్యొచ్చు. నువ్వేమీ చెయ్యలేక నువ్వు పోవచ్చు. ఒకవేళ చెయ్యగలిగినా వాడు చూస్తూ ఊరుకోడుగా, దానికి మళ్ళీ ప్రతిక్రియ వెతుక్కోవాలి. చాలా కష్టం, అదేమంత తేలికేం కాదు. అంచేత అట్లాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు నీతివేత్త. మూర్ఖాన ద్రష్టవ్యా ద్రష్టవ్యాశ్చేన్నతైస్తు సహ తిష్ఠేత్ యది తిష్ఠేన్న కథయేద్యది కథయేన్మూర్ఖవత్ కథయేత్. మూర్ఖులని చూడనే రాదు. ఒకవేళ కర్మకాలి చూడాల్సి వచ్చినా వాళ్లతో కలిసి ఉండకూడదు. ఉండాల్సి వస్తే వారితో మాట మంచిది కాదు. అట్లా మాట్లాడకుండా ఉండటం కుదరకపోతే నువ్వు మూర్ఖుల్లాగే మాట్లాడు. మూర్ఖులను చూడకు అంటే వారు కనబడితే కళ్ళు మూసుకోమనా, మొగాన గుడ్డ కప్పుకోమనా? కాదు కాదు. చూడకు అంటే పని కట్టుకొని వారిని కలవాలనుకోకు. నీవుగా వారితో తిరిగే ప్రయత్నం చెయ్యకు. మాటలాడాలని అనుకోకు అని. మరి వారే మన దగ్గరకు వస్తే ఎట్లా? అదిగో అందుకే ఈ మాట చెప్తున్నది. నువ్వెంత ఒదిగి ఉన్నా, తప్పించుకు తిరుగుదామనుకున్నా వాడు ఊరుకోడు. తానే నీ చెంత చేరతాడు. చేరూరుకుంటాడా? ఏదో వాగుతాడు. వాడల్లా వాగుతుంటే మర్యాదకనో విని ఊరుకోలేకో వాళ్ళని సంస్కరించి సరైన తెన్నున నిలుపుదామనో నువ్వు ప్రయత్నం చేస్తావు. దాన్ని వాడు సవ్యంగా తీసుకోడు, సరిగా అర్థం చేసుకోడు. ప్రతిదానికి అపార్థాలు కల్పిస్తాడు, అన్యార్థాలు అన్వయిస్తాడు, అభాండాలు మోపుతాడు. నచ్చచెప్పి నీ అంతరంగం విశదపరిచే ప్రయత్నం నువ్వు చేసినా వాడి మిడిమిడి జ్ఞానం మిడిసిపాటు వాడిని విననివ్వవు. అందుకని వీలైనంత వరకు కలవకుండా ఉండేందుకే చూడాలి. కాదు, నువ్వెంత అనుకున్న వాడు వదలడు. ఎవరినో పలుకరించి మాట కలిపి వారిని తన దురుసుతనంతో మరొకతనంతో బాధ పెట్టడం వాడికి ఇష్టం. అది వాడి నైజం. అట్లా వాడు వచ్చి నీ దగ్గర తిష్టవేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నువ్వు అయ్యో పాపం, మనమంటూ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు, రమ్మనకపోతే కూర్చోమనకపోతే కుశల ప్రశ్న వెయ్యకపోతే ఏం బాగుంటుంది అనుకొని ఎదురేకి దండ ప్రణామాలు సమర్పించి లోనికి దయచేయమని మర్యాదలు నెరపనక్కరలేదు. ఏదో కార్యాంతర వ్యగ్రతలో ఎక్కడికో వెళుతున్నట్లు బయటపడి ఎట్లాగో వాడితోటి కలయికను తప్పించుకునేందుకు చూడు. అంత మాత్రాన్ని నీ ఆర్జవానికి సౌహార్దానికి మత్సరాదు. నీ గార్హస్థ్య ధర్మం గంగలోనూ కలవదు. ఏం చెయ్యనండి, తప్పించుకోవాలని చూశాను. వాడు చొచ్చుకు వచ్చి నే రమ్మనక ముందే లోపల ప్రవేశించి ఇంటిలో వారితో మాటలు కలిపి మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయబోతుంటే మనం లేకపోతే ఇంకా రెచ్చిపోయి ఏం అవాకులు చెవాకులు వాగుతాడో, ఏమి చిచ్చురగలిచిపోతాడో అని వాడి మూర్ఖత్వానికి ఇల్లు చిల్లి కాకూడదని ఏదో మాట వరసకు మర్యాదకు మాట కలిపాను. అది ఏదో చెప్పి పంపేయాలనే అంటావు. వెరివాడా, వాడు తలుచుకుంటే నీ పరోక్షంలోనే అక్కర్లేదయ్యా. నువ్వు చూస్తుంటే నీ కళ్ళ ముందే నీ కొంప కూల్చేయగలడు, కాల్చేయగలడు. అంచేత నువ్వేదో ఎత్తు వేసేననుకోకు. నీకంటే 10 ఎత్తులు ఎక్కువ వేయగలవాడు వాడు. వచ్చాడు, కూర్చున్నాడు. నీకు కూర్చోక తప్పలేదు, కూర్చున్నావు. బాగుంది. ఏం చేస్తావు నువ్వు మట్టుకు కూర్చోక? అయితే ఒక మాట విను. కూర్చుంటే కూర్చున్నావు, కానీ కత్తు కలిపి మాటల్లో మట్టుకు దిగకు. వాడితో నువ్వు నెగ్గుకు రాలేవు.
కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి మెలివేసే రకం వాడు. ఎట్లాగో మోకాలికి బట్టతలకు ముడివేసేస్తాడు. అంచేత వాడితో మాటల్లోకి మట్టుకి దిగకు. దిగేవా నిన్ను ముంచేసాడే. నీకు తిన్నగా తప్ప మాట్లాడడం తెలియదు. ప్రతిదీ వక్రంగా చిత్రించటమే వాడి పని. కాబట్టిన గుందేలికి మూడే కాళ్ళు అంటాడు వాడు. వాడితో మాట్లాడి నెగ్గుకు రాలే. మరి ఎట్లాగండి? వాడుగా మన ఇంటికి వచ్చి తానే కూర్చొని అదే పనిగా తనకు తానుగా మాట్లాడడం ప్రారంభించాక మనం ఇంటి వాళ్ళం, అంతో ఇంతో మర్యాద గల మనుషులం మనం అయ్యుండి ఉలకక పలకక బెల్లం కొట్టిన రాయిలా ఎట్లా కూర్చోమండి అంటావా? నిజమేలే. ఇంటికి వచ్చిన వాడు తానుగానే ప్రారంభించి మాట్లాడుతున్నప్పుడు అనిష్టంగానే అయినా మాట్లాడకపోతే బాగుండదు, మర్యాదగా ఉండదు. వాడి మాట అట్లా ఉంచండి. మన మట్టుకు మనకే ఎంతో ఇబ్బెట్టుగాను ఇబ్బందిగాను ఉంటుంది. అంచేత మాట్లాడక తప్పదు. అయితే ఒక మాట మాత్రం మనసులో పెట్టుకో. వాడు మూర్ఖుడు కదా. నువ్వే కాస్త తెలివి గలవాడిలా వాడికి తోచేట్టు మాట్లాడినా రెచ్చిపోతాడు. ఎదిరి తెలివిని, తన తెలివిలేమిని వాడు భరించలేడు. అంచేతే గంగవెరులెత్తినట్టు మాట్లాడతాడు. కొరివితో తలగొక్కున్నట్టు వాడిని రెచ్చగొట్టడం ఎందుకు? వాడు చెలరేగేట్టు చెయ్యటం ఎందుకు? అందువల్ల మనము ఏమీ తెలియని వాళ్ళలా, ఇంకా కావలిస్తే వాడికంటే మూర్ఖుడిలా వాడు అనుకునేట్టు మాట్లాడాలి. వాడు మూర్ఖుడు కనుక ప్రలాపాలు వాడి చెవికి మదికి కూడా ఇంపుగానే ఉంటాయి. కనుక ఆడిన రెండు మాటలు అట్లానే పలికి ముప్పు తప్పించుకోవటం మంచిది అంటున్నాడు సుందరపాండ్య చక్రవర్తి. అట్లా కాక మూర్ఖులకు హితము ఉచితము ఉపదేశించ పూనుకోవటానికి సిద్ధపడితే మిడుగురులతో చలికాగుతున్న కోతుల్ని చూసి చితుకుల మంటలో చలికాగమన్న సూచీముఖమనే పక్షికి పట్టినగతే మనకు పడుతుందన్న వాస్తవాన్ని ఎప్పుడు గుర్తుంచుకునే ప్రవర్తించాలి.